హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. క్యాలీఫ్లవర్ మసాలా వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా మసాలాలు నూరి క్యాలీఫ్లవర్ ఫ్రై చేశారంటే అందరూ లొట్టలు వేసుకుంటూ తినేయాల్సిందే. అంత టేస్టీగా ఉండిద్ది, అందరికీ నచ్చిద్ది కూడా. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక పెనం తీసుకొని పెనంలో నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 10 నుంచి 15 దాకా వేసుకోండి. అలాగే ధనియాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకొని 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, అలాగే బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అలాగే 4-5 లవంగాలు వేసుకొని ఇప్పుడు ఈ పెనాన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. నువ్వులు చిటపటలాడేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఇలాగ 4 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుని 2 గ్లాసుల దాకా నీళ్ళు పోసుకొని ఉప్పు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి. క్యాలీఫ్లవర్ని ఇలాగ పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. 5-7 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను లైట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో మనం వేయించుకున్న మసాలా దినుసులు వేసుకోవాలి. ఈ మసాలా దినుసులు వేసుకున్న తర్వాత వీటిలోనే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. అలాగే పసుపు 1/2 టీ స్పూన్ వేసుకొని కాశ్మీరీ రెడ్ చిల్లీ 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మామూలు కారం అయితే 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సీ ఆపేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోండి, లేకపోతే ముద్దలా అయిపోయింది. ఇలాగ గ్రైండ్ చేసుకున్న మసాలా సగం పక్కన పెట్టేసి మిగతా సగం మసాలాని ఇలాగ ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్ళు ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఎక్కువ ఏమీ అవసరం లేదు, కొంచెం నీళ్ళు వేసుకోండి. కొంచెం నీళ్ళు వేసుకొని కాశ్మీరీ రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్, ఉప్పు 1 చిటికెడు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉంటాయి కదా, ఆ క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేయండి. క్యాలీఫ్లవర్ ముక్కలు వేసేసి ఈ క్యాలీఫ్లవర్ అంతటికి బాగా మ్యారినేషన్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. ఈ ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు వేసిన తర్వాత కొంచెం 2-3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత మనం మ్యారినేషన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 7 నుంచి 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ మధ్యలో ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలాగ ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం సగం మసాలా పక్కన పెట్టేసాం కదా, ఆ సగం మసాలా కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. క్యాలీఫ్లవర్ చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకు కారం సరిపోయింది, ఉప్పు సరిపోలేదు, అందుకని ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నం, ఇడ్లీ, దోశ అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ నచ్చిద్ది. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.